అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి। ఎప్పుడులా కాకుండా ఓసారి ఇలా నా స్టైల్లో గోంగూర పప్పుని ట్రై చేసి చూడండి, రుచి అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట। సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు। సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను పావు కేజీ కందిపప్పు తీసుకుంటున్నానండి। పావు కేజీ కందిపప్పులోకి మీడియం సైజుగా ఉండే 2 గోంగూర కట్టల్ని తీసుకొని ఆకుల్ని ఒలుచుకున్న తర్వాత ఈ గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి కందిపప్పును వేస్తున్నాను। కందిపప్పులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి। ఇలా శుభ్రపరచుకున్న కందిపప్పులోకి 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి। గోంగూర అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుందన్నమాట। నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి। ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం శుభ్రపరచుకున్న గోంగూరను వేసుకోండి। ఇలా మొత్తం గోంగూర ఆకులను వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి। చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి। చూడండి, గోంగూర పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ గోంగూర పప్పు అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేనైతే అరకప్పు వరకు వాటర్ వేస్తున్నానండి। మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి। వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయల్ని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేపుకోండి। ఫ్రెండ్స్, ఇదే స్టేజిలో మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు। కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకొని బాగా వేపుకోండి। ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మెదుపుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఈ తాలింపు మొత్తం కూడా పప్పులో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి। అప్పుడు తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి పప్పు అనేది రుచిగా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఈ కొత్తిమీర ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి। ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పప్పుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి। చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి। ఈ పప్పు చపాతీలోకి కానీ రోటీల్లోకి కానీ రాగి సంగటిలో కానీ సర్వ్ చేసుకుంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి। ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు। మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।